ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 5 ఆగస్టు 2025 మంగళవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనేది చూద్దాం. మార్కెట్ మాత్రం మైనస్లోనే క్లోజ్ అయింది. ఒకటి మంగళవారం సెటిల్మెంట్ బాంబే క్లోజింగు నిన్న పెరిగింది, ఈరోజు మళ్ళీ పడటం జరిగింది. ఎందుకు అంటే అమెరికాలో ఈ ట్రంప్ మనది ఇంకా చర్చల్లోకి ఉన్నది. రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, మళ్ళీ సుంకాలు దాని మీద వేయటం, ఇవన్నీ వేస్తాను అని వేయటం జరిగింది. దీంతో మన మార్కెట్లు కొంచెం సెంటిమెంట్ దెబ్బతినటం జరిగింది. అదేంటిదో చూద్దాం. ఇవాళ ఏవైతే బిఎస్సి సెన్సెక్స్ ఉందో 308 పాయింట్లు పట్టడం జరిగింది. ఈ 30 షేర్లలో 19 షేర్లు పెరగడం జరిగింది. అంటే మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నట్టు అర్థం. ఎందుకంటే ఏవైతే 13 షేర్లు మైనస్, అంటే 30లో 13, 17 ప్లస్ 13 మైనస్, అంటే న్యూట్రల్ అన్నట్టు. కానీ మార్కెట్ మాత్రం 308 పాయింట్లు డౌన్లో ఉంది. ఇది అన్నమాట. అంటే ఎన్ఎస్సి వచ్చి 73.21 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. తర్వాత రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి, వచ్చినవి మాత్రం బాగానే ఉన్నాయి. ఏవైతే అంటే ఇంకా మనకి సెటిల్ కాలేదన్నట్టు, ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఇవన్నీ మనకి కాలేదు. దీంతో మన మార్కెట్లో డౌన్ అనేది సూచిస్తుంది. ఇప్పుడు మనం కనుక అంటే విషయం కనుక చెక్ చేస్తే చూద్దాం ఏం జరిగింది అనేది చూడాలి. బిఎస్సి సెన్సెక్స్ 80,710లో క్లోజ్ అవడం జరిగింది. ఎన్ఎస్సి వచ్చి 24,649, అంటే అక్కడక్కడే రోజు అనమాట, ఒకరోజు పెరగటం ఒకరోజు తగ్గటం. తర్వాత మనకి మీరు ఎవరైతే చూస్తుంటారో ఇది అబ్జర్వ్ చేయాలి, మీరు తెలిసిపోతుంది మీకు మార్కెట్లు ఎందుకు పడింది అనే దాని మీద అప్డేట్స్ అన్నమాట. మెయిన్ ఇది సెంటిమెంట్ కిందకి చూస్తుంది. యుఎస్ ఏదైతే ట్రంప్ అనౌన్స్ చేయటం అదొకటి మెయిన్ రీజను. రష్యన్ ఆయిల్ మీద 25,000 కింద దిగిపోవటం జరిగింది అనేది అనమాట. ఆటో ఇండెక్స్ అనుకోండి. ఇవి మెయిన్ వచ్చి మనకి ఈరోజు ఆటోమొబైల్ సెక్టార్ బాగా పెరగడం జరిగింది, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పెరగడం జరిగింది, మెటల్స్ పెరిగింది, కన్జంప్షన్ పెరిగింది, నిఫ్టీ ఆయిల్ గ్యాసు అది బాగా పట్టడం జరిగింది, ఫార్మా షేర్ల మీద బాగా ఎఫెక్ట్ పట్టడం జరిగింది. తర్వాత ఇవి అన్నమాట. ఇక నెక్స్ట్ మనకి NSEindia.comలో కనుక మనం చెక్ చేస్తే ఎన్ని పెరిగినాయి ఎన్ని తగ్గింది అనేది మనం చెక్ చేసినట్లయితే NSEindia.com 73.20, అడ్వాన్సెస్ 1200, డిక్లైన్స్ 1780. బిఎస్సి సెన్సెక్స్లో 17 ప్లస్ ఉంటే ఇందులో 1200 ప్లస్ ఉన్నాయి, 1785. ఇది నెగిటివ్లో చూపిస్తుంది. 52 వీక్ హై 50, 52 వీక్ లో 55, అప్పర్ సర్క్యూట్ 79. అయితే మనం గమనించాల్సింది ఇప్పుడు ఏవైతే మార్కెట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, ఈ కంపెనీలో ఏవైతే ఉన్నాయో ఈ రిజల్ట్స్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఒకటి ఏవైతే వాల్యూ ఉన్నాయో అవి ఇప్పుడు మార్కెట్ అంటే అస్థిరత అంటే ఏంటిది, ఒకరోజు ట్రంప్ సుంకాలు టారిఫ్లు చర్చలకు అవుతున్నాయి అనటం, డేట్ ఫిక్స్ చేయటం, మళ్ళీ ఇంకోటి ఏంది మనది ఇంకా కాలేదు. మిగిలిన దేశాలన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోవటం జరిగింది. ఏది చర్చలకి వాళ్ళందరికీ వేయటం జరిగింది. మిగిలిన కంట్రీస్ మిగిలిన మార్కెట్లు బాగున్నాయి. ఇక్కడ మనం ఏదైతే మనీ కంట్రోల్కి వెళ్ళి మీరు కనుక మార్కెట్లు కనుక గమనించినట్లయితే ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ చూస్తే ఏషియన్ మార్కెట్లు అనుకోండి, యూరోపియన్ మార్కెట్లు అనుకోండి, ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్లోనే నడుస్తున్నాయి, ఏషియన్ మార్కెట్లు అన్నీ పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి. మన మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. ఈ సుంకాలు టారిఫ్లు మంది చర్చలకు రావటం ఇంకా సఫలం కాకపోవటం, ఆయన ట్రంప్ మన మీద సుంకాలు వేయటం, ఇది మెయిన్ రీజన్ అనమాట. వీటితోటే మన మార్కెట్లు ఉండటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మీరు కనుక Screener.inలోకి వెళ్తే ఇక్కడ మనకి రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మనీ కంట్రోల్కి వస్తే ఇక్కడ మనకి ఎన్ని కంపెనీలు ఎర్నింగ్స్ అని అంటాం. ఇక్కడ మనీ కంట్రోల్కి వెళ్ళి ఎర్నింగ్స్ కనుక చూసినట్లయితే 4,878 కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో 1,240 కంపెనీలే ఇప్పటికి రావడం జరిగింది. 1,448 అంటే 25%. ఇంకా 75% ఆగస్టు 15 వరకు వచ్చేస్తాయి.
ఈ ఆగస్టు 15 వరకు ఏవైతే రిజల్ట్స్ వస్తాయో అవన్నీ చూసుకొని చేయటం ఒక పద్ధతి. ఆల్రెడీ ఇప్పటికే రిజల్ట్స్ బాగున్నాయి, మనం అవి పెరుగుతూనే ఉంటాయి. రిజల్ట్స్ బాగున్నాయి, పెరుగుతాయి. రిజల్ట్స్ బాగాలేని లోయర్ సర్క్యూట్లు కూడా అయిపోతూనే ఉంటాయి. ఇవన్నీ గమనించాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఇంకోటి ఏంటిది, సెక్టార్ వైజ్ కూడా ఉంటుందన్నమాట. ఒకరోజు ఒక్కొక్క సెక్టార్ పెంచుతారు. ఉదాహరణకి ఇవాళ ఆటోమొబైలు, నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ పెంచారు. ఫార్మా, కన్జ్యూమర్ గుడ్స్, హెల్త్ కేర్ అవన్నీ పడ్డాయి. మళ్ళీ ఇంకో రోజు ఈ సెక్టార్లు తీసుకుపోతారు. మన పని ఎంతసేపటికి ఏంటిది, ఇవి గమనించినట్టయితే ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ మనకి 6 ఉంటాయి, 6, 8, 12 ఉన్నాయి. ఈ టాప్ గెయినర్స్ అంటే బాగా పెరిగినాయి అర్థం, టాప్ లూజర్స్ అంటే బాగా పడిపోయినాయి అని అర్థం. ఇంట్రాడే గెయినర్స్ అంటే సేమ్ డే అనమాట, ఉదయం కొనుక్కొని సాయంత్రం అమ్మాయి. ఇంట్రాడేలో గెయినర్స్, లూజర్స్. మళ్ళీ లాంగ్ బిల్డప్, ఇవి ఓకే. లాంగ్ బిల్డప్ అంటే ఏంటంటే ఈ షేర్లు కొనుక్కొని పెట్టుకుంటున్నారు అని అర్థం, లాంగ్ బిల్డప్. షార్ట్ బిల్డప్ అంటే ఫ్రెష్గా షార్ట్లోకి వెళ్ళిపోతున్నాయి అని అర్థం. షార్ట్ కవరింగ్ అంటే బాగా పడి ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి అని అర్థం. ఇంట్రాడే చేసే వాళ్ళంతా షార్ట్ కవరింగ్, ఇంట్రాడే గెయినర్స్ చూసుకోవచ్చు. లాంగ్ అన్వైండింగ్ అంటే ఇంక లాభం లేదని చెప్పేసి అవి అమ్ముకుంటూ పోవటం అనమాట. లాంగ్ అన్వైండింగ్ పైనుంచి కిందికి పడుతూ ఉంటుంది. టాప్ గ్యాప్ అప్ అంటే డైరెక్ట్గా పెరిగే ఏవైతున్నాయో టాప్ గ్యాప్ అప్లో ఉంటాయి. గ్యాప్ అప్ అంటారు, గ్యాప్ డౌన్ అంటే డైరెక్ట్గా పడతాయి. మార్కెట్ ఓపెన్ కాగానే పెరుగుతాయి, మార్కెట్ ఓపెన్ కాగానే పడతాయి. ఇవి 52 వీక్ హై, 52 వీక్ లో. ఇలా మనం ఇంకా ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. మనం కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఇవన్నీవే. ఇంట్రాడేలో ఏమేమి పెరుగుతున్నాయి, లేకపోతే ఓపెన్ లోలు, ఇలా 5,528, 5,281 ఉన్నాయి. ఇట్లా మనం కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ పోవచ్చు. ఇంకా 15 మినిట్స్ బ్రేక్అవుట్, బుల్లిష్లు, ఎఫ్&ఓ స్టాక్స్, ఇంట్రాడేలు, వాల్యూమ్లు, షార్ట్ కవరింగ్లు, బేరిష్లు, సూపర్ ట్రెండ్లు, ఇలా మనం ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోతే ఎన్ని అనమాట అన్ని పేజీలు ఉన్నాయి. పేజీలే 350 పేజీలు, 5,281 ఇండికేటర్స్. ఇవన్నీ కూడా మనం ఏది క్లిక్ చేస్తే అది. ఉదాహరణకి బేరిష్ అనుకోండి, బేరిష్ మీద క్లిక్ చేస్తే బేరిష్ స్టాక్ మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు దీని మీద ఏమన్నా అనిపిస్తే మీరేం చేయాలి, ఇవన్నీ చూడాలి, చేయాలి అనుకుంటే ఇవ్వండి స్టాక్ టర్నింగ్ బులిష్ అనమాట. అంటే బులిష్ నుంచి ఇవి ఏమేమి జరుగుతున్నాయి అనేది ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఈ 2 ఇచ్చిండు, ఇమామి ఒకటి, సరదా ఎనర్జీ. ఇలా ఏమేమి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి మనం చూడాలి. మళ్ళీ వీటితో పాటు మనకంటూ కొంత ఐడియా ఉండాలి. ఇది ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, ఇది ఎలా జరుగుతుంది అనేది. మనకి నిఫ్టీకి వెళ్ళినట్టయితే టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ డైరెక్ట్ లిస్టే వస్తుంది మనకి. లిస్ట్ని మనం ఫాలో అవ్వచ్చు. ఉదాహరణకి ఇక్కడ 1200 ఉన్నాయి అడ్వాన్సెస్. దీన్ని క్లిక్ చేస్తే 1200 లిస్ట్ వచ్చేస్తుంది, ఎక్సెల్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ మనం అయిన తర్వాత డౌన్లోడ్ అన్నాం అనుకోండి, డౌన్లోడ్కి వచ్చేస్తుంది. డౌన్లోడ్కి వచ్చేసిన తర్వాత 1200 షేర్లు పెరిగిన మొత్తం లిస్ట్ అంతా వస్తుంది. ఎందుకు పెరిగిందో కూడా మనం చూసుకోవాలి. ఎందుకు పెరిగింది అంటే రిజల్ట్స్ బాగుండొచ్చు, దానికి ఏమైనా ఆర్డర్స్ ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. ఇవన్నీ మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనం ఎంత పర్సంటేజ్ పెరిగింది, మార్కెట్ క్యాప్ ఎంత, వాల్యూమ్ ఎంత, వాల్యూ ఎంత, ఎల్టీపీ ధర ఎంత, ఇవన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు. లో నుంచి హై చెక్ చేయొచ్చు, హై నుంచి లో చెక్ చేయొచ్చు. మనకి ఏ ప్రైస్ కావాలంటే ఆ ప్రైస్ని కస్టమ్ సార్ట్కి వెళ్ళి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఎల్టీపీ మీద క్లిక్ చేస్తే ఎల్టీపీ స్మాలెస్ట్ లార్జెస్ట్ కనుక పెడితే 40 పైసలు కూడా ఇవన్నీ 5% పెరిగినాయి. ఇవన్నీ 50 పైసలు, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 7 రూపాయలు, ఇవన్నీ పెన్నీ స్టాక్స్ అంటాం. మళ్ళీ ఇవి కాకుండా వాల్యూ ఉన్న స్టాక్స్ని మనం చూసుకోవాలి. ఏదున్నా వాల్యూ ఉన్న స్టాక్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇవి మీకు ఎన్ఎస్సిలో దొరుకుతాయి, బిఎస్సిలో దొరుకుతాయి, మనీ కంట్రోల్లో దొరుకుతాయి. ఇంకా మనకి వేరే డైరెక్ట్గా స్కానర్లు, స్క్రీనర్లతోటి చాలా వెబ్సైట్లు ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని పెయిడ్ ఉంటాయి, ఫ్రీ కావు. మనం నేర్చుకోదలుచుకొని అబ్జర్వ్ చేయదలుచుకుంటే మాత్రం ముందు అబ్జర్వ్ చేయాలి, తర్వాత పెయిడ్లోకి వెళ్ళాలి. అప్పుడు పైసలు కడితే మనకి ఫీచర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అది మనం చూడాలి. ఇది అంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇప్పుడు ఈ ట్రంప్ది నిర్ణయాలు, సుంకాలు, టారిఫ్లు, చర్చలు అవన్నీ అయ్యేంత వరకు మార్కెట్ ఇలానే ఉంటుంది. అప్ అండ్ డౌన్లు, ఒడిదుడుకులతో ఉంటుంది. సెటిల్మెంట్ క్లోజింగ్లు అంటారు, ఓపెనింగ్లు అంటారు. ఒకరోజు పెంచుతారు, ఒకరోజు షార్ట్ కవరింగ్ అంటారు, ఒకరోజు ప్రాఫిట్ బుకింగ్ అంటారు, ఒకరోజు ట్రంప్ సుంకాలు చర్చలు నడుస్తున్నాయి అంటారు. ఇవన్నీ అవ్వాల్సిందే. మళ్ళీ ఆగస్టు 15 వరకు రిజల్ట్స్ అన్నీ రావాల్సిందే. వచ్చిన తర్వాత మార్కెట్ ఒక స్టేజీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు అప్ అండ్ డౌన్లు ఉంటాయి. ఇన్వెస్టర్లకి అయితే ఏం కాదు, ఇంట్రాడే చేసే వాళ్ళకే ఇవన్నీ. కానీ ఇన్వెస్టర్లకు మంచి కంపెనీలు తీసుకొనుకునే వాళ్ళకి ఏమీ కాదు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.